విజయనగరం జిల్లా మెంటాడ మండలం జైతి గ్రామంలో బుధవారం చల్లపేట పీహెచ్ పరిధిలో లెప్రసీ అవగాహన సదస్సు సర్పంచ్ ప్రతినిధి బెవర వీరునాయుడు హెల్త్ సూపర్వైజర్ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ రాంబాబు, ఏఎన్ఎం జగదీశ్వరి, ఆశా కార్యకర్తలు సత్యవాడ రాజేశ్వరి, దుల్లసంతు తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రద్ధాంజలి సందర్భంగా నేను ఎవరికైనా చర్మంపై స్పర్శలేని మచ్చలు ఉన్న చెవుల మీద ముఖం మీద కణితులు ఉన్న ఈ అవగాహన అవగాహన సదస్సు విజయనగరం జిల్లా మెంటాడ మండలం జైతి గ్రామం చల్లపేట పిహెచ్ గిమ్స్ లో ఇప్పుడు ఈ అవగాహన సదస్సు ఇచ్చేసిన హెల్త్ వారికి, పంచాయతీ సెక్రటరీ వారికి చెప్పి అవగాహన కల్పించాలి. ఈ వ్యాధి అనేది విస్తృతం కాకుండా దీన్ని అదుపు చేయాలని ప్రభుత్వం ఉద్దేశం. నేను చదివి వినిపిస్తాను ఈ విషయాన్ని. మనము కుష్టు వ్యాధి గురించి చర్చించుటకు సమావేశం అయినాం. మన జాతిపిత మహాత్మా గాంధీ వారు 31/1948 మరణించారు. కుష్ఠవ్యాధిగ్రస్తుల పట్ల ఆయన చూపిన ప్రేమ మరియు సేవ ఎనలేనిది. అందుకే 30 జనవరిన కుష్ఠవ్యాధి వ్యతిరేక దినముగా జరుపుకుంటున్నాం. కావున ఈ రోజు మనము స్పర్శ లెపర్సీ అవేర్నెస్ క్యాంపస్ లో పాల్గొంటున్నాం. గాంధీ గారు కుష్ఠరోగులను తన ఆశ్రమంలో ఉంచి వారి గాయాలను తన చేతులతో శుభ్రపరిచి తద్వారా ప్రపంచానికి. మనులారా, మీ అందరికీ తెలుసు, కుష్టి వ్యాధి ఇప్పటికీ మన జిల్లాకు, మన దేశానికి సమస్యగానే ఉన్నది. కుష్టి వ్యాధి అనేది సాధారణమైన వ్యాధి. ఇది మైక్రో బ్యాక్టీరియం లెప్రే అనే బ్యాక్టీరియా వలన కుష్టి వ్యాధి వ్యాపిస్తుంది. ఇది అంటు వ్యాధి కాదు. ఈ వ్యాధికి అవసరమైన MDT మందులు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు మరియు ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా లభిస్తాయి. కుష్టి వ్యాధిని మనం ముందుగా గుర్తించి తగిన చికిత్స పొందితే అంగవైకల్యం నివారించవచ్చు. చికిత్స సమయము 6 నెలల నుండి 12 నెలలు. జాతీయ లెప్రసీ